ఇలా ఒక మాట అడుగుతా. మా రేవంత్ అన్న ఉద్యమం చేసిండు, మా రేవంత్ అన్న పెద్ద పొడిచి పడేసిండు. ఓకే, మా రాష్ట్ర సీఎం మా పెద్ద మనిషి ఆయన, ఒప్పుకుందాం. నువ్వు మంచోనివి అయితే టీడీపీ రూలింగ్కి తీసుకురాపోయినావు. మా పార్టీలోకి వచ్చి మా బతుకుల మీద ఎందుకు పెట్టినావు నువ్వు? అంటే ఇప్పుడు మీ బతుకుల మీద కొట్టడానికే కాంగ్రెస్ కొట్టిండే కదా. ఒక్కటి సింహాద్రి గారు, నేను హాస్పిటల్లో పడి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పడిపోతే గవర్నమెంట్ వచ్చినాక ఒక్క నా కొడుకు రాలేదు, ఒక్క నా కొడుకు రాలేదు. అదే నా అంబర్పేట ప్రజలు వచ్చారు, తెలంగాణలో ఉన్న నాతో పాటు పనిచేసిన మిత్రులు వచ్చారు తప్ప ఒక్క నా కొడుకు రాలేదు. నా కొడుకులు మస్తు బాధపడ్డా. 3 నెలలు ఇంట్లోకి వెళ్ళకుండా ఆరోగ్యం బాగలేకుండా ఆయన ఇక బాధ అనిపించింది. 25 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ కోసం కంకణం కట్టుకొని పైసలన్నీ తీర్చి పోగొట్టినా. ఇక నేను రేవంత్ అన్న, నువ్వు మా అసలు కాంగ్రెస్ వాళ్ళకు పదవులు నేను రోజులు నేను ఇట్లనే కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీలో నువ్వు అరెస్ట్ చేసిన, కొండ సురేఖ మీద గన్ను కేసులు పెట్టినట్టు నా మీద పెట్టినా, నా మీద ఇప్పటివరకు ఒక కేసు లేదు. 25 ఏళ్ళ చరిత్రలో నీ శిష్యుడు రోహిన్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తురంట. ఆల్రెడీ నా బర్లతోటి మీదకి వచ్చి ఎంక్వైరీలు జరిగినాయి. 100-150 ఏళ్ళ నుంచి అదే కాంగ్రెస్ ఊట ముందుకే నా దొడ్డి పుట్టింది, మా వృత్తి కదా. ఆడ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నువ్వు ఎన్ని చేసుకున్నా తెలంగాణ ప్రజలు నా ఎన్నుకున్నారు, తెలంగాణ సామాజిక వర్గం నా ఎన్నుకున్నది. నీ వెనుక చంద్రబాబు నాయుడు, నా వెనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నాడు.